ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు గత 20 రోజుల నుండి సమ్మె ధర్నాలు కొనసాగిస్తున్నారు. రోజు ఒక కార్యక్రమంగా, రోజు ఒక నిరసన కార్యక్రమంగా ఈరోజు ప్రభుత్వానికి వినపడే విధంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా మా యూనియన్ నాయకులు కూడా చర్చలకు విల్లంపి సరే మాట్లాడతాం, చూస్తాము, పెంచేది మా చేతిలో లేదు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తామని చెప్తున్నారు. అయ్యా, మేము ఇప్పటికే ఒకటే చెప్తున్నాం, 20 రోజుల నుండి మీకు మాట్లాడడానికి, చర్చించడానికి, మా సమస్యలు పరిష్కరించడానికి మీకు 20 రోజులు చాలవా? లేకుంటే 30 రోజులు కావాలా, నెల రోజులు కావాలా, 2 నెలలు కావాలా? మీరు ఆలోచన చేసుకోండి. గత వైసీపీ ప్రభుత్వం కూడా కార్మికులను విభజించి పాలించనే విధంగా ఆ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం చేసింది. కార్మికులు అందరూ కూడా, మున్సిపల్ కార్మికులు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు అందరూ ఒకే తాటిపై ఒకే వేతనము, ఒకే జీతము తీసుకొని ఆ రోజు పనిచేసే వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ అనేది తెచ్చిపెట్టి ఎంప్లాయీని చూపిస్తూ ఈరోజు ఆప్కాస్ వల్ల వాళ్ళను విభజించి మున్సిపల్ కార్మికులకు సంబంధం లేకుండా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు వ్యత్యాసం చేస్తూ శానిటేషన్ కార్మికులకు ఒక వేతనము, అట్లాగే ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు ఒక వేతనంగా ఈరోజు తెచ్చిపెట్టారు. ఆప్కాస్ తెచ్చిపెట్టి ఆప్కాస్ లో ఎంప్లాయీని చూపిస్తూ ఈరోజు మున్సిపల్ కార్మికులకు అయితేనేమి, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు అయితేనేమి తల్లికి వందనం కానీ, సంక్షేమ పథకాలు కానీ, అమ్మఒడి కానీ, ఏవి వసతులు, రేషన్ కార్డులు కానీ, ఇంటి స్థలాలు కానీ ఏవి వచ్చే పరిస్థితి లేవు. మేమన్నా ఎంప్లాయీని చూపిస్తున్నాం, మేమన్నా పర్మనెంట్ ఉద్యోగస్తులమా? మేమన్నా ఎంప్లాయీ అంటే మాకేమైనా ఎస్ఆర్ ఓపెన్ చేసినారా? లేక డిఎల్ పిఆర్సీలు ఇంక్రిమెంట్లు ఏమైనా ఇస్తున్నారా? మాకేమి ఇవ్వలే. అవుట్ సోర్సింగ్ కార్మికులను మాకు ఈరోజు ఎంప్లాయీని చూపిస్తుంది. ఈ ఎంప్లాయీ అనేది తీసేయాలా, ఆప్కాస్ రద్దు చేస్తానని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈ ఆప్కాస్ రద్దు చేసే పద్ధతి మా అందరినీ పర్మనెంట్ చేయాలా. గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తానని ఆయన చేయకపోయా, మీ ప్రభుత్వం పర్మనెంట్ చేయాలా. చేయకపోతే కనుక పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం. ఈరోజు తల్లికి వందనం చాలా మందికి పడలేంలే. ఈరోజు నరేంద్ర మోడీ కొత్త చట్టం, కొత్త జీవో, కార్మిక చట్టాలు కొత్త చేస్తున్నారు. ఈరోజు రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మె 9వ తారీఖున జరుగుతుంది. దేశమంతా కార్మికులందరిపై రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు, విధులు బహిష్కరిస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే 10 గంటల విధానాన్ని 12 గంటలు, 10 గంటలు అమలు చేయాలా, పని చేయాలని చెప్తున్నారు కార్మికులను, ఉద్యోగస్తులను. మేము చికాగో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ రోజు 8 గంటల పని దినాన్ని సాధించుకున్నాం. ఈ రోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి, జీతాలు పెంచేదిలే, పర్మనెంట్ చేసేదిలే, సమాన పని సమాన వేతనం ఇచ్చేదిలే, సుప్రీంకోర్టు ఆర్డర్ అమలు చేసేదిలే ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము చొరవ చూపాలి. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ సమస్యలు పరిశీలించకపోతే 12వ తారీఖు నుండి అర్ధరాత్రి నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు అందరూ కూడా విధులు బహిష్కరించి నీళ్లు, కరెంటు అన్ని ఆఫ్ చేస్తారని తెలియపరచడం. ఈ సమ్మెకు పోయేదానికి కారణము రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియపరచడం. ఇట్లు పొద్దుటూరు మున్సిపల్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కారం అవ్వాలని, పరిష్కరించే దిశలో పోరాటాలు జరుగుతున్నాయి. పోరాటాలలో కూడా 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాయి. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల జీతాల పైన ఎలాంటి స్వస్థత లేకపోవడం బాధాకరం, దుర్మార్గం. ఈరోజు 10,000, 15,000 ఇస్తే 13,000తో ఏ కుటుంబం బతుకుతుంది అని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి, ఒక వ్యక్తి, ఒక మనిషి 250 గ్యారాల పౌష్టికాహారం తినాలని. ఒక వ్యక్తి 250 గ్యారాల పౌష్టికాహారం తినాలంటే కుటుంబంలో 5-6 మంది ఉంటే ఇలా లెక్క వేసుకుంటే ఆహారం ఎట్లా తింటారు? చాలని వేతనాలతో పౌష్టికాహారం తినాలని చెప్తున్నారు. మీ పిల్లలను మంచి చదువులు చదివేయాలంటున్నారు. మరి ఇండ్లు లేని వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు. ఏ ఇండ్లు చూసుకునే 5,000కు తక్కువ బాడిగ లేదు. కరెంటు బిల్లు అధికమవుతుంది. ధరలు కూడా ఏ చూసినా కొనే పరిస్థితి లేదు. మధ్యతరగతి కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి? దాన్ని బట్టి ప్రభుత్వము 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు మున్సిపల్ యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు చెప్తున్నాం. అయితే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు కావడం లేదు. తల్లికి వందనం కానీ ఏది కూడా వర్తించడం లేదు. ఇది చాలా దుర్మార్గం, బాధ. అయితే ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఒక్కటే అడుగుతున్నారు, రిస్క్ అలవెన్స్. వాళ్ళ పని కూడా రిస్క్తో అనేది. ఈరోజు పంపింగ్ సెక్షన్లో కావచ్చు, ఎలక్ట్రీషియన్లో కావచ్చు, వాటర్ సెక్షన్లో కావచ్చు, లీకేజ్ లైన్లు అన్ని కూడా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. వాటిలో పని చేసేటప్పుడు
గుంతలు తోగి అవసరమైతే ఒంటి మీద బట్టలు కూడా విప్పి కూడు నీడు లేకుండా పనిచేసే పరిస్థితుల్లో ఈ రోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు ఉన్నారు. ఆ పనిని గుర్తించలేదా అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా వారు న్యాయమైనటువంటి కోరికలు తక్షణమే పరిష్కరించాలి. జీతాలు 26,000 ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలన్నీ అమలు కావాలి. ఈ రోజు 10 గంటలు 10 అంటున్నారు, 12 అంటున్నారు. 8 గంటల పని విధానం మేము కొనసాగిస్తాం. 10 గంటలు 12 గంటలు పని చేసేది లేదు. ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాలు, లేబర్ చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టాలు, వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గాలన్నీ కూడా ముక్త కంఠంతో ముందుకు సాగుతున్నాయి. పాత చట్టాలు అమలు చేయాలి, కొత్త చట్టాలు రద్దు చేయాలని, లేని పక్షంలో ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని చెప్తున్నాం. ఈ రోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలకు కూడా 12వ తేదీ రాష్ట్ర పిలుపునిచ్చింది సమ్మెకు. అయితే ఈ మధ్య కాలంలోనే రేపో ఎల్లుండో ఇవి చర్చలు కూడా సానుకూలంగా వస్తే వచ్చినట్టు, లేని పక్షంలో సమ్మెకు వెళ్ళడం ఖాయం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు మద్దతు ఉంటుంది. ఒకవేళ ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు ఏదైనా అవాంతరీయ సంఘటన జరిగినట్లయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప మాది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT అనుబంధం రాష్ట్ర కమిటీ సభ్యుడు.